హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మనం నెట్వర్కింగ్ గురించి నేర్చుకుందాం. సో నెట్వర్కింగ్ నేర్చుకునే ముందు మనం ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో ఇప్పుడు నా యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. సో ఏమని కంప్లైంట్ చేస్తున్నారు? అప్లికేషన్ అనేది డౌన్ అయింది. అప్లికేషన్ సో డౌన్ అయింది. సో ఎందువల్ల అని మనం చెక్ చేయాలంటే, సో నేను చెక్ చేశాను. సిపియు అనేది ఓకే, బాగానే ఉంది. సో నెక్స్ట్ మెమరీ కూడా ఫుల్ అవ్వలేదు, మెమరీ కూడా బాగానే ఉంది. సో నెక్స్ట్ డిస్క్ కూడా ఓకే. సో అన్నీ ఓకే, కానీ రిక్వెస్ట్లో ఇప్పుడు ఒక ఇలా ఉంది. ఇది నా అప్లికేషన్. యూజర్ అనేవాడు దీన్ని అప్లికేషన్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. రిక్వెస్ట్లు ఫెయిల్ అయిపోతున్నాయి. సో ఫెయిల్ అయిపోతున్నాయి రిక్వెస్ట్లు. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? సో సిపియు అనేది ఓకే అయిపోయింది, మెమరీ అనేది ఓకే అయిపోయింది, డిస్క్ అనేది ఓకే అయింది. అన్నీ చెక్ చేస్తే సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటిది, మనకి నెట్వర్క్ వల్ల మనకి రిక్వెస్ట్లు అనేది ఫెయిల్ అయిపోతాయి. సో అంటే సరైన కమ్యూనికేషన్ అన్న ఉండదు. ఒక మైక్రో సర్వీస్ కానీ ఇలా చాలా రిక్వెస్ట్ వాటికి వెళ్లకుండా ఉండడం. సో ఈ వీడియోలో మనం నెట్వర్కింగ్ బేసిక్స్ నుంచి ప్రొడక్షన్ డీబగ్గింగ్ వరకు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకేనా? సో ఓకే సో ఓకే, ముందు మనం దానికన్నా నేర్చుకున్న ముందు మనం అసలు వై నెట్వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఆర్ఈ. సో ఎందుకు వై నెట్వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో మోడర్న్ అప్లికేషన్స్ అన్నీ నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అసలు మోడర్న్ అంటే ఏ అప్లికేషన్ చూసినా సరే ప్రతిదీ కూడా నెట్వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో నెట్వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, నెట్వర్క్ డిపెండెంట్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఒక ఏపీఐ ఉంది. సో నేను వేరే ఏపీఐని నేను కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఇది ఒక A1 అనుకుందాం, సో ఇది A2 అనుకుందాం. సో A1 నుంచి A2ని కాల్ చేయాలంటే నాకు ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో ఒక కమ్యూనికేషన్ ఉండాలి. సో ఆ కమ్యూనికేషన్ని మన మైక్రో సర్వీసుల్లో చాలా వాటిల్లో మన కమ్యూనికేషన్స్ మైక్రో సర్వీస్ బేస్డ్ కమ్యూనికేషన్స్ అంటారు. సో ఈ కమ్యూనికేషన్ మనం కాల్ చేయాలంటే మనకి ఏముండాలి? నెట్వర్క్ అనేది ఉండాలి ఇక్కడ. సో మైక్రో సర్వీసెస్ అండ్ డేటాబేస్ కనెక్షన్స్. డేటాబేస్ కనెక్ట్ చేయాలంటే మనకి నెట్వర్క్ అనేది కావాలి. ఒక డేటాబేస్ నుంచి మనం మా అప్లికేషన్ నుంచి డేటాబేస్ని కనెక్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఒక నెట్వర్క్ అనేది ఉండాలి. సో లోడ్ బ్యాలెన్సర్, ఓకే, ఇది కూడా మనకు కావాలి. లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు? ఇప్పుడు ఒక పర్టికులర్ అప్లికేషన్ ఉంది. ఓకే, ఇది నా ఇన్స్టాన్సెస్ ఇవన్నీ ఇన్స్టాన్సెస్. ఇది నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. సో ఒక అప్లికేషన్ ఇప్పుడు ఏదైనా సేల్స్ ఉన్నాయి అనుకోండి. సో ఆ పర్టికులర్ టైంలో చాలామంది ఒకే అప్లికేషన్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టామనుకోండి, మన ఏపీఐ గేట్వే అనుకోండి. సో ఏపీఐ గేట్వే దగ్గర మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టామనుకోండి. సో లోడ్ బ్యాలెన్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది? సో ఇది ఒక్కొక్క లోడ్ని ఒక్కొక్క దానికి ఒక ట్రాఫిక్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వీటికి వెళ్తాయి, కొన్ని 100 రిక్వెస్ట్లు దీనికి వెళ్తాయి. సో అలా మనకి లోడ్ బ్యాలెన్సింగ్ అని ఉంటుంది అనమాట. సో ఈ లోడ్ బ్యాలెన్సింగ్ కూడా మనం దేనివల్ల చేయవచ్చు? ఈ నెట్వర్కింగ్ ద్వారా చేయొచ్చు. సో నెట్వర్క్ స్లో ఆర్ బ్రోకెన్ అంటే ఎంటైర్ అప్లికేషన్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ కానీ ఏదైనా సరే స్లో కానీ బ్రోకెన్ అయితే ఎంటైర్ అప్లికేషన్ అనేది మనకి ఇంపాక్ట్ అయిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అది. ఐ థింక్ మీకు అర్థమే ఉంది అనుకుంటున్నా, బేసిక్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఓకే, ఇప్పుడు మనం కొన్ని డిఫరెంట్ నెట్వర్కింగ్ టూల్స్ కాన్సెప్ట్స్ చూసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, టీసీపీ. ఓకే, టీసీపీ అనేది ఇంపార్టెంట్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని చెప్పాను. అసలు ఎందుకు టీసీపీ వాడతారు? ఎందుకంటే ఇట్స్ రిలయబుల్ అనమాట, మనకి రిలయబుల్గా ఉంటుంది. అండ్ కనెక్షన్ ఓరియంటెడ్
ప్రోటోకాల్ అంటే కనెక్షన్ ఓరియంటెడ్ మాత్రమే ఉంటుంది. కనెక్షన్ ఓరియంటెడ్. సో కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. సో దీనివల్ల మనం టీసీపీ వాడతాం. సో అసలు టీసీపీ అంటే ఏంటి? ఓకేనా, డేటా సెండ్ చేయడానికి ముందు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. డేటా కరెక్ట్ ఆర్డర్లో చేరుతుందో లేదో చెక్ చేస్తుంది. సో ప్యాకెట్ లాస్ అయితే రీసెండ్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు నేను ఇది నా అప్లికేషన్. సో ఇది నేను ఒక డేటాబేస్ అనుకున్నాను. సో నేను ఒక హిట్ చేశాను. యూజర్ అనేవాడు హిట్ చేశాడు, ఈ అప్లికేషన్ని హిట్ చేశాడు. సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది? ఈ అప్లికేషన్ నుంచి ఈ డేటాబేస్కి కనెక్షన్ సెండ్ చేస్తుంది. ఓకేనా, కనెక్షన్ అనేది సెండ్ చేస్తుంది. ఒకవేళ డేటా కరెక్ట్ ఆర్డర్లో వెళ్తుంటే ఓకే ఫైన్, ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఒకవేళ అది మనకి అది ఏదైనా లాస్లో ఉందనుకోండి, మనకేం చేస్తుంది? ఓకే డేటా కనెక్షన్ లేదని మనకి వేగే మనకి రీసెండ్ చేసేస్తుంది. సో అందుకే టీసీపీ అనేది ఇలా వాడతారు. అసలు టీసీపీ ఎలా పనిచేస్తుంది? టీసీపీ అంటే అర్థమైంది కదా. సో డేటా సెండ్ చేయడానికి ముందు ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకేనా, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేశాక సో డేటా కరెక్ట్ ఆర్డర్లో చేరుతుందో చెక్ చేస్తుంది. ఒకవేళ కరెక్ట్ ఆర్డర్లో చేరుతుందంటే ఒక ఫైన్, ఇట్స్ నో ఇష్యూస్. ఒక ఏదైనా లాస్ కానీ ప్యాకెట్ లాస్ కానీ ఉంటే రీసెండ్ చేస్తుంది. సో టీసీపీ అలా పనిచేస్తుంది. 3-వే హ్యాండ్ షేక్ అంటారు. సో 3-వే హ్యాండ్ షేక్ అంటారు. ఎలా పనిచేస్తుందంటే 3-వే హ్యాండ్ షేక్ అని అంటారు. సో క్లయింట్ ఓకే ఓకే ఫస్ట్ వన్ ఏంటంటే క్లయింట్ వర్సెస్ సింక్రనస్. నెక్స్ట్ సర్వర్ టు సింక్రనస్ అండ్ ఎక్నాలజ్మెంట్. సో థర్డ్ వన్ క్లయింట్ ఎక్నాలజ్మెంట్. సో ఇవన్నీ 3-వే హ్యాండ్ షేక్. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డేటా ఫ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకో, డేటా ఫ్లో అనేది మనకి ఫ్లో స్టార్ట్ అవుతుంది. సో అది అసలు వై టీసీపీ, ఎందుకు మనం టీసీపీ యూజ్ చేస్తాం? సో డేటా కరెక్ట్నెస్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు టీసీపీ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా డేటా కరెక్ట్నెస్ ఏదైనా ఉందనుకోండి, అప్పుడు టీసీపీ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ లైక్ హెచ్టిటిపిపి అండ్ హెచ్టిటిపిఎస్, డేటా ఫైల్ ట్రాన్స్ఫర్కి కూడా చాలా యూజ్ ఉంటుంది. ఫైల్ ట్రాన్స్ఫర్ అండ్ ఎస్ఎస్హెచ్కి అంటే డేటా డిబి కనెక్షన్కి, ఇవన్నింటికి మనం డిఎస్ఆర్ అనేది ఈ టీసీపీ అనేది వాడతాం. ఓకే, ఇప్పుడు దాకా బాగానే చెప్పాం మనం. సో టీసీపీ అంటే ఏంటి అని చెప్పాం. అసలు ఇది టీసీపీ అనేది మనకి ఎస్ఆర్ఎల్లో ఎక్కడ యూజ్ అవుతుంది? సో డేటా లాస్ టాలరెంట్ చేయలేని సర్వర్ని టీసీపీ యూజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒకదైనా డేటా లాస్ అనేది అవుతుంది అనుకోండి, సో చేయలేని టైంలో మనకి ఈ టీసీపీ అనేది చాలా యూజ్ అవుతుంది. సో టీసీపీ మనకి చూద్దాం. సో నెక్స్ట్ వన్ యూడిపి. ఓకే, యూడిపి యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో వెరీ ఇంపార్టెంట్. సో యూజర్ డేటా ప్రోటోకాల్. సో యూడిపి అనేది చాలా ఫాస్ట్ కంపేర్ టు టీసీపీకి. యూడిపి చాలా ఫాస్ట్, బట్ ఏంటంటే ఇట్స్ నాట్ అన్రిలయబుల్ ప్రోటోకాల్. అంటే ఏంటంటే కనెక్షన్ సెటప్ అంటే ఏంటంటే కనెక్షన్ సెటప్ చేయలేదు, ప్యాకెట్ లాస్ అయినా రీసెండ్ చేయదు, అండ్ ఆర్డర్ గ్యారంటీ లేదు. అంత అర్థమైంది కదా. సో మనం ఎంత చేసాం, కనెక్షన్ అనేది మనం చేశాక డేటా ట్రాన్స్ఫర్ ఫ్లో అవ్వాలి. సో ఇక్కడ ఎందుకు కనెక్షన్ అనేది సెటప్ అవ్వదు, అంటే ప్యాకెట్ లాస్ అయినా సరే రీసెండ్ చేయదు. ఏదైనా లాస్ ఉందనుకో మళ్ళీ రీసెండ్ చేయదు. సో ఆర్డర్ అనేది గ్యారంటీ ఉండొద్దు యూడిపిలో. అసలు వై యూడిపి ఎందుకు చేస్తాం, ఎక్కడ చేస్తాం, ఎందుకు చేస్తాం? స్పీడ్ మనకి ఎప్పుడైనా స్పీడ్ అనేది ఇంపార్టెంట్. స్మాల్ డేటా లాస్ ఎప్పుడైనా ఓకే, సపోజ్ నాకు స్పీడ్ కావాలి, ఈ కనెక్షన్ వల్ల నాకు ఎప్పుడైనా ఫాస్ట్ అండ్ స్పీడ్గా ఉండాలి. ఓకే, అండ్ నాకు స్మాల్ డేటా లాస్ అయినా సరే నేను యాక్సెప్ట్ చేయాలి. అలాంటప్పుడు యాక్సెప్టబుల్ డేటా లాస్. సో అలాంటప్పుడు మనం ఏంటంటే యూడిపి మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ది డిఎన్ఎస్. ఓకే,
సో డిఎన్ఎస్లో వాడతాం. నెక్స్ట్ వీడియో స్ట్రీమింగ్, వీడియో స్ట్రీమింగ్స్లో వెరీ ఇంపార్టెంట్గా వాడతాం. అండ్ వీడియో కాల్స్, సో వీడియో కాల్స్ అలాంటప్పుడు మనం వాడతాం. ఓకే, ఎస్ఆర్ఈ యాంగిల్లో చూద్దాం. ఎస్ఆర్ఈ యాంగిల్లో ఇది ఎలా యూజ్ అవుతుంది, ఓకేనా. సో లేటెన్సిటీ సెన్సిటివ్ అప్లికేషన్స్ యూడిపి చేస్తాను. ఇప్పుడు లేటెన్సీని చాలా ఫాస్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు నేను ఇది వాడతాను. ఎగ్జాంపుల్ అంటే ఒక వీడియో కాల్లో 1 to 2 ప్యాకెట్ డ్రాప్స్ అయినా ప్రాబ్లం లేదు, డిలే అయితే ప్రాబ్లం. అర్థమైంది కదా. నేను ఒక వీడియో కాల్ చేస్తూ ఉన్నాను, ఒక 1 to 2 నిమిషం రాసేసాను. వాళ్ళు లిఫ్ట్ చేయకపోయినా సరే నాకు ప్రాబ్లం అయితే లేదు, కానీ డిలే మాత్రం అవ్వకూడదు, వెంటనే కాల్ అయిపోవాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే యూడిపి అనేది వాడతాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ చాలా ఉంటాయి, సో లాంగ్ అవ్వచ్చు క్లాస్. సో నెక్స్ట్ వన్ హెచ్టిటిపి. ఓకే, హెచ్టిటిపి సో అంటేనంటే ప్రోటోకాల్ ఫర్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్కి ప్రోటోకాల్, వెబ్ అప్లికేషన్ ప్రోటోకాల్. సో ప్రోటోకాల్, సో అసలు ఎందుకు వాడతాం, సో ప్రాబ్లమ్స్ ఏంటి. సో డేటా ప్లెయిన్ టెక్స్ట్లో ట్రావెల్ అవుతుంది, హ్యాకర్ ఇంటర్సెప్ట్ చేయగలరు. సో ఎందుకు హెచ్డిపిపి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్లెయిన్ డేటాని టెక్స్ట్ ఫార్మాట్లో ట్రావెల్ చేస్తారు. ఎలా అంటే ప్లెయిన్ డేటా అంటే మన ఏదైనా డేటాని టెక్స్ట్ ఫార్మాట్లో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. డేటా టెక్స్ట్ ఫార్మాట్ ట్రావెల్లో ఉంటుంది, ట్రావెల్ అవుతుంది. అండ్ ఏంటంటే హ్యాకర్ దీన్ని ఇంటర్సెప్ట్ చేయగలరు మెయిన్గా. సో మరి వై హెచ్డిపిపి నాట్ రికమెండెడ్, ఎందుకు అసలు మనం ఎందుకు వాడాలంటే, సో ఎప్పుడైనా పాస్వర్డ్స్ కానీ సో టోకెన్స్ కానీ ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి మనం ఈ హెచ్డిపిపి అనేది మనం వాడాం, ఎక్స్పోజ్ అయితే. సో అందుకే ఈ హెచ్డిపిపి అనేది నాట్ రికమెండెడ్. సో ఓకే, మరి ఇది వాడబోతున్నాం, మనం ఇది రికమెండ్ చేయం, మరి ఏది రికమెండ్ చేస్తాము. ఓకే, ఏది రికమెండ్ చేయగలం అంటే మనకి దీనికి ఆల్టర్నేటివ్గా మనకి ఏమొచ్చిందంటే హెచ్టిటిపిఎస్. సో ఈ ఎస్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఎందుకు దీని రెండిట్లో కలిపి వచ్చింది అనమాట, హెచ్టిటిపి ప్లస్ టిఎల్ఎస్ ఎంక్రిప్షన్తో కలిపి ఈ హెచ్టిటిపిఎస్ ఉన్నది, ఎంక్రిప్షన్. సో అసలు అంటే ఏంటి టీసీపీ అంటే, సో డేటా అనేది డేటా ఎన్క్రిప్ట్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ అసలు ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే డేటా అనేది ఎన్క్రిప్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ సెక్యూర్ కమ్యూనికేషన్, సెక్యూర్ అంటే సర్టిఫికేట్స్ యూజ్ చేస్తారు. సర్టిఫికేట్ వల్ల మనకి ఏమైనా సెక్యూర్ కనెక్షన్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్. సో ఓకే, వై హెచ్డిపిపి మ్యాండేటరీ ఫర్ ఆల్ అప్లికేషన్స్ అంటే, ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ తీసుకున్నా, ఇక్కడ చూసారా ఏమని వచ్చింది, కనెక్షన్ ఈజ్ సెక్యూర్డ్. సో దిస్ ఈజ్ మీరు ఓపెన్ చేస్తే అదిగోండి హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపిఎస్ అలా వల్ల ఏముంది మనకి ఇక్కడ, కనెక్షన్ అనేది సెక్యూర్గా ఉంది. సో అది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మనకి ఏం కనిపిస్తాయి, అబౌట్ దిస్ పేజ్, అబౌట్ ది అబౌట్ ది సోర్స్. ఓకే, ఇది మనకి నాట్ మ్యాండేటరీ. సో మనకి చూసుకుందాం. సో కనెక్షన్ ఈజ్ సర్టిఫికేట్. ఓకే, సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్. చూసారా మనకి ఒక సర్టిఫికేట్ వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎంక్రిప్షన్ అనేది లెట్స్ ఎంక్రిప్ట్. చూస్తే మనకి ఇదంతా సర్టిఫికేట్ పబ్లిక్ ఇవన్నీ మనకి ఉంటాయి. దీనివల్ల మనకి హెచ్డిపిఎస్ వాడతారు. లాగిన్ పేజెస్, పేమెంట్ ఏపీఎస్, సో చాలా వాటిలో వాడతారు. మెయిన్గా ఏంటంటే పేమెంట్లో వాడతారు, ఎందుకంటే సెక్యూర్ మనకు ఉండాలి కాబట్టి. పేమెంట్ ఏపీఐస్లో, మైక్రోసాఫ్ట్ కమ్యూనికేషన్స్లో, లాగిన్ పేజెస్లో వాడతారు. ఎస్ఆర్ఏలో ఏదైనా సరే మిస్కాన్ఫిగరేషన్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయితే మనం ఆ సర్టిఫికేట్స్ మనం మళ్ళీ రెన్యూ చేసుకుంటూ ఉండాలి. ఇట్స్ వెరీ యూజ్ఫుల్. మీకు సర్టిఫికేట్ రెన్యూవల్ మీకు తెలిస్తే చాలా యూజ్ఫుల్ అవుతుంది. we will try to do that. మన క్లాస్లో చేయాలనుకున్న సర్టిఫికేట్స్ ఎక్స్పైర్ అయితే ఎలా చేయాలి, రెన్యూ చేయాలి ఎలా చేయాలి, ఏమైనా డిలీట్ చేయాలంటే ఎలా చేయాలి, సర్టిఫికేట్స్ మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి చేసుకోవచ్చు చేయాలనుకుంటే. సో నెక్స్ట్ డిఎన్ఎస్. సో డిఎన్ఎస్ ఏంటంటే కన్వర్ట్స్ డొమైన్ నేమ్స్ టు ఐపీఏ అడ్రస్. ఓకే, సో డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే కన్వర్ట్స్ డొమైన్ నేమ్
to IP addresses. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ డాట్ కామన్ నా డొమైన్ నేమ్ ఉంది. సో దీన్ని నేను ఒక ఐపీ అడ్రస్గా మార్చుదాం అనుకుంటున్నాను. సో 99.99.9.9. సో ఇది నా అడ్రస్, ఐపీ అడ్రస్. సో ఇలా చేయడానికి మనం డిఎన్ఎస్ వాడతారు. వై డిఎన్ఎస్ అనేది నీడెడ్? హ్యూమన్స్ నేమ్స్ రిమెంబర్ చేయగలడు, సిస్టమ్స్ ఐపీస్ని యూజ్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఉన్నాను, సో నేనేంటి అమెజాన్.com నేను గుర్తుపెట్టుకోగలను, కానీ ఆ అమెజాన్ ఐపీ యొక్క ఐపీఎస్ని గుర్తు చేయను కదా. సో అందుకే ఆ డిఎన్ఎస్ని తెచ్చేస్తారు. ఓకే, ఇక్కడ లేటెస్ట్గా ఇప్పుడు మనకి అమెజాన్లో మనకి AWSలో కొన్ని అవుటేజ్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది అంటే డిఎన్ఎస్లో వాళ్ళు ఒక చిన్న అప్డేట్ అని చేశారు. ఆ అప్డేట్ చేయడం వల్ల ఏమైంది, మొత్తం మనకి కొన్ని దానికి డిఎన్ఎస్తో ఉన్న లింక్ అయి ఉన్న సర్వీసెస్ అన్నీ డౌన్ అయిపోయినాయి. సో డిఎన్ఎస్ ఫెయిల్ అయితే ఫుల్ అప్లికేషన్ డౌన్ అవుతుంది. మెయిన్ పాయింట్ అదే మనకి. సో ఎప్పుడు కూడా డిఎన్ఎస్ సక్సెస్లో ఉండాలి, దట్స్ హెల్తీ. అది హెల్తీగా ఉంటే మనకి బెస్ట్, మనకి బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ పోర్ట్. సో ఇట్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, పోర్ట్. అసలు పోర్ట్ అంటే కొన్ని నెంబర్స్ అనమాట, జస్ట్ 808082. సో ఇలా మనకు పోర్ట్స్ ఉంటాయి. సో ఏంటంటే విచ్ అప్లికేషన్ షుడ్ రిసీవ్ ది ట్రాఫిక్ అనమాట. సో పోర్ట్ అంటే ఏ అప్లికేషన్ మనకి ఆ ట్రాఫిక్ని రిసీవ్ చేసుకోగలదు అని రాసుకోవడానికి ఇది మనం రాస్తాం. సో ఎలా అంటే 80 అనేది HTTP అండ్ 443 అనేది అంటే HTTPS అండ్ 22 అనేది SSH. 80 అనేది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్కి పోర్ట్. సో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ పోర్ట్. సో అలా 3000 అనుకున్నాం అనుకోండి, ఇది రియాక్ట్ జేఎస్ పోర్ట్. సేమ్ అయిపోయినా మల్టిపుల్ సర్వీసెస్ రన్ అవుతాయి, మల్టిపుల్ సర్వీస్ రన్ అయితే అప్పుడు మనకు పోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ సాకెట్. ఇక్కడ రాసేద్దాం సాకెట్. సాకెట్ ఏంటంటే ఐపీ అడ్రస్ ప్లస్ పోర్ట్, ఈ రెండు కలిపితే సాకెట్. సో ఎలా ఉంటుంది, సో ఇప్పుడు 192.168.1.10 80. See, this is socket. ఇప్పుడు ఏదైనా సరే రాంగ్ పోర్ట్, ఎప్పుడైనా రాంగ్ పోర్ట్ పెట్టామనుకోండి, సర్వీస్ అనేది అన్రీచబుల్ అవుతుంది. అంటే మనం ఆ సర్వీస్ మనం కాల్ చేయదాము, అది అవుతుంది. సో ఎప్పుడు కూడా మనం కరెక్ట్గా ఇవ్వాలి. అర్థమైంది కదా. సో నేను కొన్ని కమాండ్స్ ఉన్నాయి, సో కమాండ్స్ వచ్చేసి మనం ఈరోజు నేర్చుకున్నాం. సో మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది, చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక టాపిక్ ఉంది చెప్తాను, ఒక కమాండ్ వాడతాం, ఆ కమాండ్లో ఎవ్రీథింగ్ మనం నేర్చుకోవాలి. సో గణేష్ సారీ. సో ఫస్ట్ కమాండ్ అంటే నెట్ స్టాట్ TULP. ఓకే, TULNP. ఓకే, TLNP. సో ఈ కమాండ్ ఏంటంటే, ఎందుకంటే
సో మనకి ఏ సర్వీసు ఏ పోర్ట్ని యూజ్ చేస్తుంది అని తెలుసుకోవడానికి. సో ఇక్కడ ప్రతిదీ చూసుకోండి. TULNP. T means TCP, U means UDP, L means listening, N means numeric, P means process. సో గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ఫుల్. సో ఇప్పుడు మనం ఇదే మన అంటే వాడదాం. ఓపెన్ టెర్మినల్. సో ఓపెన్ టెర్మినల్ చేశాక సో నేను చెప్పాను నెట్ స్టార్ట్ TULNP net start phone. Okay, net tools. We have to install the net tools, then after we can use. Okay, something happening. So first we need to install. ప్రియోజన నేను వేరే దాంట్లో చేశాను. సో దీంట్లో ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేయలేదు అనుకుంటా. సో నెట్ టూల్స్. సో మీకు దీనివల్ల ఇంకా మీకు బాగా అర్థమైంది. ఓకే, ఓకే చూసారా? సో విల్ నాట్ షోన్ ఓకే చూసారా ఇక్కడ. సో ఇది ప్రోటోకాల్, టీసీపీ అనేది ప్రోటోకాల్. అలా దాన్ని ఒక లోకల్ అడ్రస్ చూపిస్తుంది, ఫారెన్ అడ్రస్ చూపిస్తుంది, స్టేట్. సో పిఐడి మనకి ఏం ప్రాసెస్ రన్ అవ్వట్లేదు. సో ఇది మనకి ఇలా అనిపిస్తుంది. ఇదిగోండి పోర్ట్ చూసారా 631.553. ఇలా కొన్ని పోర్ట్లు మనకి కనిపించినాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే sudo net start -TULNP. ఓకే, అవి మనకి అవన్నీ కనిపిస్తున్నాయి యాక్టివ్. ఓకే, ఓన్లీ సర్వర్స్ యాక్టివ్లో ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఓకే గుడ్. సో నెక్స్ట్ వన్ SS. ఓకే సారీ, SS-ELNTP సేమ్ లిజనింగ్ పోర్ట్. సో ఎందుకంటే నెస్టెడ్ మోడర్న్ ఆల్టర్నేటివ్ ఫాస్టర్ అనమాట. నెస్టెడ్కి ఇది మోడర్న్ ఆల్టర్నేటివ్ ఫాస్టర్. సో ప్రొడక్షన్లో ఎస్ఎస్ రికమెండ్ చేస్తారు, దీన్ని ప్రొడక్షన్లో మనం బాగా వాడతారు. సో సేమ్ సెన్క్యూ అండ్ అడ్రస్ పోర్ట్, సో పీర్ అడ్రస్ అండ్ పోర్ట్ అవన్నీ మనకు కనిపిస్తాయి. సో ఓకే, అసలు నేను నా ల్యాప్టాప్లో నా యొక్క లైనక్స్ సిస్టమ్ నుంచి నేను google.com నేను యాక్సెస్ చేయగలనా లేదా చూద్దాం. google.com. సో పింగ్ చేద్దాం. చూసారా మనకనే డేటా వస్తుంది. బేసిక్ నెట్వర్క్ కనెక్టివ్ టెస్ట్ మొత్తం దీనిలో వాడతాం. చూసారా మనకి ఎంత పింగ్ వస్తుంది. టీటీఎల్లో టైమ్ 30-50 మైక్రో బాగానే వస్తుంది. కంట్రోల్ జెట్ స్టాప్ చేద్దాం. లేటెన్సిటీ ప్యాకెట్ అన్నీ మనం బాగానే చేయొచ్చు ఇక్కడ. సో మనకు నో ఇష్యూస్. సో ఇప్పుడు నేను ఒక నెట్వర్క్ పాత్ ట్రేస్ చేయడానికి ఒక కమాండ్ వాడతాను. సో ఎలా అంటే ట్రేస్ రూట్ google.com. so again we need to install this. ఇది ఎందుకు వాడతారంటే ట్రేస్ రూట్ అంటే ఒక అప్లికేషన్ యొక్క మొత్తం ట్రేస్ పాత్ని ట్రాక్ చేయడానికి. చూసారా ట్రేస్ రూట్ టోల్గా ఉంటూ సో మనకి 192.52 మనకు వచ్చింది అంతే. ఓకే, సో ఎందుకంటే ఎక్కడ ఎలా అవుతుంది మనం తెలుసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను ఒక అప్లికేషన్ యొక్క ఓకే నేను నా దగ్గర ఏం లేదు ఇక్కడ. సో నేను కర్ల్ -v https google.com చూసారా. సో ఇక్కడ చేయడం వల్ల ఏమొచ్చినాయి మీకు అర్థమవుతాయి.
సో కర్ల్ చేయడం వల్ల హోస్ట్ google.com 443 వాజ్ రిజాల్వ్డ్. సో దాని యొక్క ఐపీ, దానికి IP4 మనకి ఇన్ని చాలా ఉంటాయి దానికి ట్రై కనెక్టెడ్ టు గూగుల్ పోర్ట్ 443 అండ్ ఏపీఐ కర్ల్ మనకు వచ్చినాయి. సో మనకి అండ్ సర్టిఫికేట్ పాత్స్, SSL కనెక్షన్, సర్వర్ సర్టిఫికేట్ అండి, కామన్ నేమ్, స్టార్ట్ డేట్, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, December 3 మన 2025 స్టార్ట్ అయింది, February 2025 అప్పటి వరకు సర్టిఫికేట్ ఎక్స్పైర్ అనేది ఉంటుంది. సో ఓకే, ఇక్కడ నువ్వు బాగానే చూసావు, ఇక్కడ మనకు అలా చూపిస్తుంది బాగానే, బట్ నాకు ఇక్కడ చూపించాను అడిగినప్పుడు. సో నేను చూపిస్తాను చూడండి. సో గూగుల్, ఓకే గాట్ ఇట్. సో ఇక్కడ నేను ఐ థింక్ ఇది వాడుతున్నాగా, నాకు అది సరిగ్గా తెలీదు ఇది వాడటం. ఓకే ఇదేంటిది, ఇది నో ట్రాక్స్, వెరిఫైడ్ గూగుల్ ట్రాక్స్. ఓకే ఇదే సెక్యూర్ కనెక్షన్, మోర్ ఇన్ఫర్మేషన్. సో మోర్ ఇన్ఫర్మేషన్, వ్యూ సర్టిఫికేట్, యా చూడండి. సో వెన్స్డే December 2025 అండ్ వెన్స్డే February 26 సేమ్ థింగ్ మనం ఇక్కడ చూసాం. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఆ కర్ల్ కమాండ్ వాడడం వల్ల మనకి అన్నీ వస్తాయి. DNS రెజల్యూషన్, TCP, SSL, హ్యాండ్షేక్, మనకు అన్నీ వస్తాయి. అర్థమైంది కదా. సో అది. సో ఇప్పుడు ఒక ఏపీఐ అనేది నా టైమ్అవుట్ ఎర్రర్ వస్తుంది అనుకోండి, ఓకేనా. సో క్లియర్గా చూద్దాం. సో ఒక ఏపీఐ అనేది నాకు టైమ్అవుట్ ఎర్రర్ వస్తుంది. ఆ ఏపీఐ నాకు ప్రస్తుతానికి లేదు, కానీ చూద్దాం బేసిక్ ఎగ్జాంపుల్. సో దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఆ సర్వీస్ అనేది లెజన్ అవుతుందో చూడడానికి మనం ఏం చెప్పాను, ఇక్కడ ఎస్ఎస్ అంటే ఫాస్ట్గా ఉన్నాయి, LNTP వాడితే మనకి అది నాకు తెలుస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ దీన్ని బట్టి ఆ సర్వీసు, యొక్క సర్వీస్ ఎక్కడ ఆ ప్రాసెస్ అని ఎక్కడ లెజన్ అవుతుందో మనం చూస్తాం. ఓకే చూసాము. ఓకేనా. సో తర్వాత ఇప్పుడు నాకు ఇది అడ్రస్ చూసారా. సో ఇది నా అడ్రస్, కాపీ చేద్దాం. సో సర్వర్ చేశాక మళ్ళీ నేను ఏం చేస్తాను, పింగ్ చేశాక దీన్ని నేను యాక్సెస్ చేద్దాం అనుకుంటా. సో నేమ్ సర్వీస్ నాట్ నౌన్. సో అది సర్వీస్ లేదని చెప్తుంది, సర్వర్ IP లేదు కాబట్టి. సో ఆ సర్వర్ని ట్రేస్ చేయాలి, టెస్ట్ చేయాలి అవుతుందా లేదా అనేది. సో ఇలా మనం చేస్తాం, రియల్ ప్రొడక్షన్స్ ఇలా చేస్తాం. సో రియల్ ప్రొడక్షన్ ఇన్సిడెంట్ ఫ్లో ఎలా ఉందంటే, యూజర్స్ ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్స్ రిపీట్ చేస్తున్నారు కాబట్టి, సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎప్పుడు కూడా పోర్ట్ అనేది లిజన్ ఎక్కడ పోర్ట్ లిజనింగ్ అవుతుంది చెక్ చేయాలి. తర్వాత DNS రెజల్యూషన్ వెరిఫై చేయాలి, నెట్వర్క్ కనెక్టివిటీ చెక్ చేయాలి, API లేటెన్సీ చెక్ చేయాలి, తర్వాత ఫైర్వాల్ ఐడి నెట్వర్క్ ఇష్యూస్ చూడాలి. సో ఫర్ నెట్వర్క్ ఇష్యూస్ ఇలా చెక్ చేసుకోవాలి. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, నెట్వర్క్ ఇష్యూస్లో ర్యాండమ్గా ఎలా చూస్తాము, సిస్టమేటిక్ డీబగ్గింగ్తో రూట్ కాజ్ దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం మానిటరింగ్, అలర్టింగ్, మెట్రిక్స్, లాక్స్ ఇవన్నీ చూద్దాం. యా, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.